దేవరకొండ బాలగంగాధర్ తిలక్ 1921 సంవత్సరం పశ్చిమ గోదావరి జిల్లా మండపాక గ్రామంలో జన్మించారు. 1966 సంవత్సరం ఆయన మరణించారు. తిలక్ తల్లిదండ్రులు రామసోమిదమ్మ, దేవరకొండ సత్యనారాయణ. ఆంధ్ర కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఈయనకి దక్కినవి. అనుభూతివాద కవిత్వం ప్రసిద్ధ కవిత్వంగా పేరు పొందింది. ప్రభాతము అనే పద్య కవితా సంకలనము, అమృతం కురిసిన రాత్రి అనే వచన కవితా సంపుటి, గోరువంకలు అనే కవితా సంకలనము తిలక్ యొక్క రచనలు. అంతేకాకుండా తిలక్ కథలు కూడా చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. సుశీల పెళ్ళి, సప్తశీల, సాలెపురుగు, సుచిత్రా పరిణయం అనే నాటకాలు బాగా ప్రఖ్యాతిగాంచినటువంటి నాటకాలు. భావాభ్యుదయ కవిత్వాలకు వారధి తిలక్ గారు.